నీ కటాక్షం మాతో ఉందని మాకు ఎలా తెలుస్తుంది? నీ సన్నిధి మాతో ఉండుటను బట్టి కదా. ఎంత గొప్ప మాట అది. కాబట్టి ఆయన కటాక్షం మనపై ఉందని ఎలా తెలుస్తుందట? ఆయన సన్నిధి మనతో ఉంది. ఆ గ్రహింపు మనకు ఉంటేనే తప్ప ఆయనను మనం అనుభవించలేము. కాబట్టి ఆయన మహోన్నతమైన కటాక్షం మనతో ఉంచి ఆయన పిలుపు కొరకు ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అది ఎంతో మహోన్నతమైన స్థితి. గత నెలంతా భద్రపరిచి అప్పుడే ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేస్తున్నాం. ఇంకా 3 నెలలు ఉంది నూతన సంవత్సరానికి. అక్టోబర్ 1 ప్రభుదినం. ఆయన కృప మీద మనల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలోంచి ఆయన కటాక్షం ఆయన సన్నిధి మనతో ఉంచి గత నెలంతా ఎన్నో పరిస్థితులు, అనారోగ్యాలు, అసహనాలు, ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటి నుండి విడిపించి మరొక నెల ప్రభు దినాన్ని చూడటానికి అనుగ్రహించాడు. ఆయనకి ఎన్నో స్తోత్రాలు చెల్లిద్దాం. బిడ్డ శాంతి హాస్టల్ నుంచి నడిపించాడు. ఆయనకి ఎన్నో వందనాలు చెల్లిద్దాం. మంచిది. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. 108వ దావీదు కీర్తనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అమూల్యమైన సత్యాలు మనకు వివరిస్తున్నాడు. చదువుదాం. 108వ దావీదు కీర్తన. మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. మార్చి. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. నా ఆత్మ పాడుచు గానము చేయను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజలలో నేను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి. పై 4 వచనాలు ధ్యానం చేసేసాము. 5-6 వచనాలు గత 2-3 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. ఈ 5-6 వచనాలు 3 అంశాలు మీకు జ్ఞాపకం చేశాను. 1, దేవా నీ కృప ఉందా? దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా ఆయన ఔన్నత్యం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఔన్నత్యం మన జ్ఞానానికి మించినది. మన జ్ఞానంతో దాన్ని గ్రహించలేము. ఆయన మనం ప్రేమించి ఆయన స్థితిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను, ఆయన ఏమై ఉన్నాడో కొంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. ఆయన ఔన్నత్యం మనం చూసాము. 2ది, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. ఆయన ప్రభావం సర్వ భూమి మీద. దానిని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని ఏర్పాటు ఏదైతే ఉందో అదంతా క్రీస్తులు సంపూర్తి చేయబడటం ద్వారా దేవుడు ఆయన కుమారుని యొక్క ఔన్నత్యం ఈ లోపల ఏం చేశాడు? ఆయన బయలుపరిచాడు. అర్థమవుతుంది మీకు? 3 అంశాలు. 1, ఆయన ఔన్నత్యం. 2ది,
ఆయన కుమారుడు అయిన క్రీస్తు యొక్క ఔన్నత్యం. అది ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆయన ఏమంటున్నాడు అక్కడ? నీ ప్రభావం, ఆయన ప్రభావం ఎవరి ద్వారా ఈ లోకంలోకి బయలుపరిచాడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపి మన పట్ల ఆయన అభిష్టం ఏదైతే ఉందో అది సమస్తము క్రీస్తులు ఏం చేశాడు? ఆయన సంపూర్తి చేయటం ద్వారా దేవుని ప్రభావము కదా ఆయన బల ప్రభావాలు ఆయన కుమారుడు యేసుక్రీస్తులు వినియోగపరచడం ద్వారా ఈ లోకానికి ఏం కలిగింది? విడుదల, విముక్తి కదా. ఆయన మరణ పునరుత్థానం ద్వారా ఈ లోకానికి ఏం కలిగింది? విడుదల. ఆయన ప్రభావం క్రీస్తులో ఈ లోకంలో ఏం చేశాడు ఆయన? కాబట్టి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం ధ్యానం చేసేసాం. మూడోది, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి క్రీస్తులో పరిశుద్ధులకు ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఆయన ప్రభావం యొక్క ఔన్నత్యం ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఉంచాడు. అలాగే ఆయన విశ్వాసం ఉంచిన వారిలో క్రీస్తు ద్వారా విమోచింపబడిన వారు ఏమై ఉన్నారో అనేది కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అది మనం కొంతవరకు జ్ఞానం చేస్తాం పోయినసారి. క్రీస్తులో పరిశుద్ధుల యొక్క ఔన్నత్యం. ఒక సందర్భాన్ని మీకు చూపించాను. యెషయా గ్రంథము 58:14-8 నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి, 2 అనుభవాలు. వారు ఉపవాసం చేస్తున్నారట. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు, బయటోళ్ళు కాదు. బయటోళ్ళు చెప్పలే. దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? ఉపవాసం చేస్తున్నారు. వారి నీతి క్రియలు వాళ్ళకి తోచినట్లుగా కనుపరుచుకుంటున్నారు. అలా చేస్తూ వారు దేవుని ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా, మేము ఉపవాసం చేస్తున్నాం కదా, మేము నీతి క్రియలు చేస్తున్నాం కదా, నువ్వు మాకు కనపరుచుకోవు? అప్పుడు యెషయా ద్వారా వారి ఆ క్లారిటీ, వారు వేసే ప్రశ్నకి జవాబుగా ఏది దేవుడు అనుకూలమైన ఉపవాసం, దేవుడు చిత్తానుసార ఉపవాసం ఏది? మీరు చేసే ఉపవాసానికి దేవుని యొక్క ఉపవాసం, దేవుడు ఆ ఉపవాసానికి ఒక క్రమాన్ని పెట్టాడు. ఎలా పడితే అలా చేసేది కాదు. దేవునితో మన కమ్యూనికేషను ఎలా పడితే అలా ఉండేది కాదు సుమా. ప్రతి దానికి దేవుడు ఏం చేశాడు? ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమంలో మనం ఉండాలి. మన విశ్వాసం ఆ క్రమంలో ఉంటేనే తప్ప దేవుడు దాన్ని అంగీకరించాడు. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన చిత్తానుసారం ఉపవాసం అంటే ఏంటో, మీరు చేసే ఉపవాసం ఏంటో ఆ రెండింటికి వ్యత్యాసం చేస్తూ, ఇదిగో మీరు ఆ రీతిగా ఉంటే కదా, మంచి మాట అన్నాడు. అలాగ నువ్వు చేసిన కొన్ని విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాడు. అవన్నీ మనం ధ్యానం చేసేసాం. క్రీస్తులో పరిశుద్ధుల యొక్క ఔన్నత్యం, ఆయన చిత్తానుసారంగా ఎవరైతే వారి విశ్వాసాన్ని కట్టుకుంటూ ఉంటారో వారి యొక్క స్థితి, వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఔన్నత్యం అంటే ఏంటి? ఉన్నతమైన స్థితి. క్రీస్తులో ఉన్నతమైన స్థితి. అది దాని యొక్క ఫలితం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా ఆ రీతిగా ఉంటాము. ఆయన ఔన్నత్యాన్ని మనం చూసాం కదా. క్రీస్తు యొక్క ఔన్నత్యం మార్పు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగా? ఆయన పరమునకు చేర్చబడి ఈ లోకంలో దేవుడు తనకు అప్పగించిన పనంతటిని ఏం చేశాడు? ఆయన సంపూర్తి చేసేసి జయోత్సాహంతో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఆయన ఇంటికి. మరి జయోత్సాహంతో వెళ్ళినప్పుడు ఆయనకి ఎటువంటి వెల్కమ్ కలిగి ఉంటుందో మనం ఒకసారి ఊహించుకుందాం కదా. ఈ లోకంలో మొన్న ఏదది ఆసియా కప్పు గెలిచి వచ్చినట్లు వాడికి ఎంత ఘనం అంతేనా? అటువంటిది ఆయన జయోత్సాహం, ఆయన ఉన్నతంగా ఆయన ఏర్పాటునంతటిని పరిపూర్తి చేసి ఆయన పరమునకు చేర్చబడినప్పుడు ఆయనకి ఎటువంటి వెల్కమ్, ఎటువంటి ఘనత కలిగి ఉంటుందో కొంతవరకు మనం
గ్రహించాలి. దానిని ఎలా చూపాడు? అటువంటి ఆయన ఘనత, ఆయన తండ్రి కుడిపార్శాన, ఆయన తండ్రి కుడిపార్శాన భుజం మీద కూర్చోవడం కాదు, తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం పక్కనే ఆయన కొరకు సిద్ధపరిచిన సింహాసనం మీద ఆసనుడు ఉండటం, అంత ఉన్నతంగా. అలాగే క్రీస్తులో ఆయన విశ్వాసం ఉంచిన వారి యొక్క ఔన్నత్యం కూడా ఆ విధంగా ఉంటుందట. రేపు మనం ఎక్కడ ఉంటాం? అదొక హామీ. యేసు క్రీస్తుని మన నిరీక్షణకు ఏంగా ఉంచాడు ఆయన ఈ లోకంలో? ఒక హామీగా ఉంచాడు ఆయన. అది మనం ధ్యానం చేసాం. క్రీస్తులో పరిశుద్ధుల యొక్క ఔన్నత్యం ఏ విధంగా ఉంటుందో మనం ధ్యానం చేసాం. రెండోది, విశ్రాంతి దినాన్ని ఏం చేయాలట? ఉన్నతంగా ఎంచుకోవాలి. వారు విశ్రాంతి దినాన్ని వారి వ్యాపారం వాళ్ళు చేసేసుకుంటున్నారు, వారు పనులన్నీ చేసేసుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. అది ఎలా కుదురుతుంది? వాక్యానుసారం కదా. ఇంకోటేమన్నాడు? విశ్రాంతి దినమును మీరేం చేస్తారట? చదవండి 13వ వచనం. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నువ్వు ఊరకుండిన ఎడల, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనది అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకానుసారం ఉండకయు ఆయన విశ్రాంతి దినం అంటే పాత నిబంధనలు విశ్రాంతి దినం, కొత్త నిబంధనలో ప్రభు పునరుద్ధానం ఏదైతే ఉందో ప్రభు దినాన్ని ప్రభు దినంగా ఆచరించాలి. కాబట్టి ప్రభు దినాన్ని ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దాన్ని ఎలా ఎంచుకోవాలి? ఉన్నతంగా ఎంచుకోవాలి. ఆ రోజు వస్తాయి బోల్డ్ పనులు, ఆ రోజు వస్తుంది ఎవడో ఇంటికి వచ్చేస్తాడు. జాగ్రత్తమ్మా, మన విశ్వాసం నిర్లక్ష్యం ఉండకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలి? నీ విశ్రాంతి దినాన్ని వెలగాచరించాలట, ఉన్నతమైనదిగా. అప్పుడు ఏం కలుగుతుంది మనకి? నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఎంత ఉన్నతమైన! నువ్వు యెహోవా యందు ఆనందించాలంటే విశ్రాంతి దినాన్ని ఏం చేసుకోవాలి? మహోన్నతమైనదిగా, ఉన్నతమైనదిగా ఎంచుకోవాలి. ఎవరతను లోపలికి వచ్చి మాట్లాడతాడు. ఆ గేట్ వేసేయండి. ఆ గేట్ ఏం తీస్తున్నారు? రెండోది, దేశముకు ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవంలో. 3 దీవెనలు ఎప్పుడు కలుగుతాయి మనకి? మనకు దీవెనలు కావాలి, మంచిదే, మనకు దీవెనలు కావాలి. కానీ ఆయన చెప్పినట్టు ఉండవు. వాళ్ళు ఎలా ఉన్నారు? వారు విశ్రాంతి దినాన్ని వారు ఏ రీతిగా లోకాలు ఉండాలో అలా ఉంటున్నారు, కానీ దేవుడు కావాలంటున్నారు. దాన్ని క్లారిఫై ఇస్తున్నాడు. అదిగో ముందు వచనంలో అంటున్నాడు. ఏ వచనం అన్నాడు? చదవండి. 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు మాకు కనపడవు? ఏమన్నాడు? మేము ఉపవాసం అంటే నువ్వెందుకు మాకు కనబడవు, నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టావు? ఎవరు అడుగుతున్నారు? వీళ్ళు దేవుని అడుగుతున్నారు. యెషయా ద్వారా వారే వాళ్ళు తోచినట్టు కొంచెం కొంత భక్తిగా ఉంటున్నారు, కొంచెం ఇదిగా ఉంటున్నారు. దేవుని ఏమి అడుగుతున్నారు? ఏమయ్యా, మేము ఉపవాసం ఉంటున్నాం కదా, నువ్వెందుకు మమ్మల్ని చూడు? ఇదిగో మనం ఆయాసపరచుకున్నాం. దేవుడు ఆయాసపరచుకోండి, ఆయాసపరచుకోమనండి. మేము ఆయాసపరచుకుంటున్నాం కదా, నువ్వెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవు అని దేవుడు వాళ్ళని ప్రేమించి ఆ క్లారిటీ, దేవుడు కోరుకున్న ఉపవాసము, దేవుడు కోరుకున్న పరిస్థితి, విశ్రాంతి దినాన్ని ఏ రీతికి ఘనంగా ఎంచుకోవాలో ఆ రీతిగా ఉంటే అప్పుడు వారి యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుంది? ఇక్కడ చక్కగా చెప్పాడు. ఎలా ఉంటుందట? విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచుకున్న వారికి
యెహోవా యందు నువ్వు ఆనందిస్తావు. కాబట్టి దేవుని యందు నువ్వు ఆనందించాలంటే ఆయన ప్రభు దినాన్ని మనం ఏదేయాలి, ఘనంగా ఎంచుకోవాలి. ఘనంగా ఎంచుకోవడం అంటే ఏంటి? ఆయన ఇవ్వవలసిన ఘనతని మన క్రియల ద్వారా కనపరుచుకోవడం. ఆయనకి ఇవ్వాల్సిన ఘనతని మన క్రియల ద్వారా కనపరుచుకోవడం. కాబట్టి విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తే వారు దేన్ని పోగొట్టుకుంటారు? యెహోవా యందు ఆనందించే స్థితిని పోగొట్టుకుంటారు. నువ్వు యెహోవా యందు ఆనందించాలంటే విశ్రాంతి దినాన్ని ఘనంగా, రెండోది దేశముకు ఉన్నత స్థలంలో ఎక్కిస్తాడు. ఇది ఆత్మానుసారంగా అర్థం చేసుకోవచ్చు, లోకానుసారంగా. నువ్వు ఆత్మానుసారం ఉన్నత స్థితిలో ఉంటే లోకంలో కూడా నేను ఎలా ఉంచుతాడు దేవుడు? ఘనంగా ఉంచుతాడు. ఆయన అవమానపరిచేవాడు కాదు సుమా. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఏం చేస్తాడు? ఆయన ఎక్కిస్తాడట. మూడోది ఆయన స్వాస్యం. క్రీస్తులో మనం వాగ్దానం చేయబడ్డాం. దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి యాకోబు యొక్క స్వాస్యం వాగ్దానం చేయబడ్డారు. విశ్వాసులైన మనము క్రీస్తులో మనం పొందబోయే స్వాస్యానికి వాగ్దానం చేయబడ్డాం. మనం పొందబోయే స్వాస్యానికి ఏం చేయబడ్డామో ఆ స్వాస్యాన్ని ఏం చేసుకుంటారు వాళ్ళు? ఆ స్వాస్యమును నీ అనుభవంలో స్వతంత్రించుకుంటారు. అది మనం పోయినసారి ధ్యానం చేసాం. ఈ దినాన్ని మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ఉంటారట. ఎవరేలు? బుద్ధిమంతులు. మళ్ళీ చదువుదాం. అది క్రీస్తులో పరిశుద్ధులకు ఔన్నత్యం. వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు బుద్ధిమంతులు. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. రెండోది నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. మరోసారి చదువుదాం. మన అంశం ఏంటి? క్రీస్తులో పరిశుద్ధుల యొక్క ఔన్నత్యం అంటే స్థితి, ఒక ఉన్నతమైన స్థితి. క్రీస్తులో అయినందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు సిద్ధపరిచాడు. దానియేలు వారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనం చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించరు వారు. అలాగే కొంతమంది అనుసరించేటట్టు ఎవరైతే నడిపిస్తారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఈ సందర్భాన్ని చెప్తాం. మొదటి నుంచి చదువుకోవాలి. ఈ సందర్భం మనకి ఏ సందర్భంలో చెప్పాడో మనం మొదటి నుంచి చదువుకోవాలి. ఈ సందర్భం 12వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు ఏముందంటే, మిఖాయేలు ద్వారా దేవుని ప్రజల ఇశ్రాయేలుకు విడుదల. మిఖాయేలు ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఏం కలుగుతుంది? ఇది ఎప్పుడు కలుగుతుంది? ఆయన రాకడలో 2 విధాలు. ఒకటి రహస్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ. ఆయన బహిరంగ రాకడలో మిఖాయేలు ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఏం కలుగుతుందట? విడుదల. రెండోది, ప్రజలు ఎన్నటికి కలగనంత ఆపద వాడి కాలంలో ఉంటుందట. వాడి అధికారంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో ఎవరైతే ఉండిపోతారో వారికి యూదులతో పాటు ఏముంటాయట? నా మాటలు కాదు, అక్కడ ఉంది. అక్కడ చదవండి. ఆ కాలమందు నీ జనుల పక్షంగా నిలిచినట్టు మహా అధిపతియగు మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ రాజ్యములు
నీ జనులు రాజ్యములుగా కూడుకున్న కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగుతుంది. ప్రజలకు ఎన్నటికి కలుగునంత ఆపద వాడి అధికారంలో. ఇంకోటి, గ్రంథమందు ఎవరి పేర్లు దాఖలై ఉంటారో, గ్రంథం అంటే జీవ గ్రంథమందు ఎవరి పేర్లు దాఖలై ఉంటాయో వారు తప్పించుకుంటారు. అలాగే సమాధులలో నిద్రించి అనేకులు మేలుకుంటారు. కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందలు పాలవడానికి. అవన్నీ చెప్తూ ఇప్పుడు 3వ వచనం చదువుకోవాలి. బుద్ధిమంతులైతే దీని కొన్ని వాక్యాధారాలు చూద్దాం. మొదటిదేంటి? మికాయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలుగుతుంది? విడుదల. సాతాను యొక్క పతనం. ఎప్పుడైతే ప్రభువారు మధ్యాకాశానికి వచ్చాడో వాడు భూమి మీదకి ఏం చేయబడతాడు? పడద్రోయబడతాడు. 7 సంవత్సరాలు అంటే మరి ఈ కాల క్రమం ఉందో లేకపోతే దేవుని కాలం అయినా మనకు తెలియదు. 7 సంవత్సరాలు అన్నాడు. ఆ 7 సంవత్సరాలు ఎవడి అధికారం ఉంటుంది? ఇక్కడ దేవుని సన్నిధి ఉండదు, సంఘం ఉండదు. దేవుని సన్నిధి ఉండదు, ఆయన సంఘం ఉండదు. సంపూర్ణంగా వాడి అధికారంలో భయంకరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కోబోయే పరిస్థితి. చూడండి, అది ఎక్కడికి చూపించాడు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. 7వ వచనం చదువుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయింది. గనుక పరలోకమందు వారికి స్థలం లేక, పరలోకమందు ఏంటి? వాడికి ఇవ్వబడిన స్థలం ఏదైతే ఆకాశ మండలంలో వాడికి ఇవ్వబడిందో ఆ స్థలంలో వాడికి ఏం లేదు. ఇంకా ఆ స్థలము కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. మరి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పడం వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును. ఇది కొంతవరకు అర్థం చేసుకోవాలి మనం. ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి? దానియేలు ద్వారా ముందుగానే 600-700 సంవత్సరాల ముందుగానే దీనిని బయలుపరిచాడు. రేపు భవిష్యత్తులో జరగబోయేది. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ప్రభు మధ్యాకాశంలో ఉంటాడు. న్యాయ సింహాసనపు తీర్పు వేరే, ధవల సింహాసనపు తీర్పు. న్యాయ సింహాసనపు తీర్పు అనేది విశ్వాసులకి, ధవల సింహాసనపు తీర్పు అనేది ప్రజలందరికీ. అది 1000 ఏండ్ల పాలన తర్వాత జరిగేది. ఆ మార్పు చక్కగా, వ్యత్యాసం చక్కగా మనము తెలుసుకోవాలి. కాబట్టి మికాయేలుతో 2 సార్లు యుద్ధం ఉంటారు. ఒకటి ఆయన బహిరంగ రాకడలో. ఆయన బహిరంగ రాకడలు ఎప్పుడు చూపే వాక్యం ద్వారా ఎలా గ్రహించవచ్చు మనము? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన బహిరంగ రాక ఎలా ఉండదట? ప్రజలందరూ ఏం చేస్తారు? ఆయనను చూస్తారు. రహస్య రాకలు ఎవరు చూడసమో ఆయన చూడలేదు. ఆ పరిస్థితుల ద్వారా ఓహో రహస్య రాకడ జరిగిందని మనం సూచన. బహిరంగ రాకడలో ప్రతి నేత్రం ఆయనను ఏం చేస్తుంది? దేని కొరకు వస్తాడు? తన ప్రజలను ఇశ్రాయేలు రక్షించటానికి. తన ప్రజలను ఇశ్రాయేలును, ఆ విషయం అంతా మనకు తెలుసు. ఆయన ఒలీవల కొండ మీద పాదం మోపుతాడు. కొండ ఏమవుతుంది? 2గా చీలిపోతుంది. తన ప్రజలందరిని అందులో పెడతాడు. తర్వాత మికాయేలు ద్వారా వాడితో ఏం చేస్తాడు? ఆయన యుద్ధం జరుగుతుంది. మికాయేలుకి అధికారం ఇస్తాడు ఆయన.
వాడిని బంధించి ఎక్కడ పెడతాడు? 1000 సంవత్సరాలు. చూడండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-3. పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధము యొక్క తాళము చేయగల ఒక దూత, ఆ దూత ఎవడు? మిఖాయేలు. పరలోకముని దిగిపోతుంటే చూచాను. అతడి ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరముల వారిని బంధించి అగాధంలో పడవేశాడు. ఆ 1000 సంవత్సరముల గడుచు వరకు ఇక జనులను మోసపరచకుండానట్లు అగాధం మూసి దాన్ని ముద్ర వేసేశారు. ఆ పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టాడు. మొదటి యుద్ధంలో అపవాదిని బంధించి దేనికి బంధించాడు? తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి. అదే కదా మనం చదువుకున్నప్పుడు. మొదటిది మిఖాయేలు ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఏం కలుగుతుంది? విడుదల. అలాగే మహాశ్రమలు ప్రభు ముందే చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. ప్రభు వారు చెప్తున్నారు, కాబట్టి ఇదిగో దానియేలు ద్వారా చెప్పబడిన ప్రభు వారు ముందుగానే ఏది దాయలేదు. భవిష్యత్తులో జరగబోయేదంతా ముందుగానే ఏదైతే దానియేలు ప్రవక్త ద్వారా చెప్పాడో అదేంటట? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిల్చుట మీరు చూడగానే ఇదిగో జ్ఞానము గలవాడు గ్రహిస్తాడు. హేయమైన వస్తువు అంటే ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలో నిలబడటం. హేయమైన వస్తువు అంటే ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలో దేవుని పిల్లల్ని ఇశ్రాయేలు ఏదైతే చూస్తున్నారో, దేని కొరకు చూస్తున్నారో ఆ అతి పరిశుద్ధ స్థలంలో వాడు నిలబడతాం. వాడు విగ్రహం అదే నిలబడతాడు. అప్పుడు ప్రజలు కళ్ళు తెరవబడతాయి. ఎవరి కళ్ళు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కళ్ళు తెరవబడతాయి. ఆ 3.5 సంవత్సరాల్లో ఏదైతే సాక్షుల ద్వారా రక్షణ సువార్త వారికి ప్రకటింపబడిందో అప్పుడు ఆ రక్షణ సువార్తను వాళ్ళు ఏం చేస్తారు? వారు గ్రహించి అప్పుడు దానిని ఒప్పుకుంటారు. ఎప్పుడైతే వారు దానిని ఒప్పుకున్నారో వారికి కలగబోయే ఆ శ్రమలో చాలా భయంకరమైనవి. చూడండి ప్రభు వారు ఏం చెప్పాడు? యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. మిద్ది మీద ఉండేవారు తన ఇంటి నుండి ఏదైనా తీసుకుని పోవడం తెక్కూడదు. పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవడం ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములో గర్భిణీ స్త్రీలకు పాలించే వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమలు కలుగును. కనుక మీరు చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ఉండాలని ప్రార్థించండి. కాబట్టి దానియేలు ద్వారా ముందుగానే భవిష్యత్తు ఏదో చెప్పేశాడు. దేని కొరకు? అది బుద్ధిమంతులైతే ఆ కొటేషన్ ఎందుకు ఇచ్చాడు? ఈ సత్యాలన్నీ గ్రహించి మన విశ్వాసాన్ని జ్ఞానంగా కాపాడుకుంటామని. ఇవన్నీ ఎందుకు చెప్పాడు ఆయన? భవిష్యత్తులో జరగబోయేది చక్కగా వివరించి ఆయన మిఖాయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల, అలాగే ప్రజలు ఎన్నడూ చూడని ఎన్నడూ ఎరుగని భయంకరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కోవాలి. భవిష్యత్తులో ఏం చేయాలి? ఇంకోటి ఏంటి? గ్రంథమందు ఎవరి పేర్లు దాఖలై ఉంటాయో వారు ఏమంటారా? చూడదు ఎక్కడ ఉంది? లోక సువార్త 10వ అధ్యాయం ఆ సందర్భం చూద్దాం. 20వ వచనం. ఆయనను దెయ్యాలు మీకు లోబడుతున్నాయని
సంతోషించద్దు. ఇదిగో మీ పేర్లు జీవ గ్రంథం పరలోకమందు వ్రాయబడి ఉండవని సంతోషించడని వారితో. దానిపైన ఒక మాట అన్నాడు ఆయన 18వ వచనంలో, సాతాను మెరుపు వలె ఆకాశం పడుట నేను చూస్తున్నాను. సాతానుడు ఏంటట, వాడి పతనం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన రాజ్య సువార్త లోకంలో ప్రకటింపబడి ఆయన రాజ్య స్థాపనకు పునాది వేయబడిందో అప్పుడే సాతాను యొక్క పతనము. ఆ సందర్భం మొదటి నుంచి చూడాలి. చదవద్దు, చెప్పేస్తాను. ప్రభువారు 12 మందిని కాకుండా ఇంకొక 70 మందిని ఏర్పాటు చేశాడు ఆయన పరిచర్య కొరకు. ఎంతమందిని ఏర్పాటు చేస్తున్నాడు? 70 మందిని ఏర్పాటు చేసి ఆ సువార్త క్రమాన్ని చెప్పాడు. సువార్త ఎలా చేయాలి, ఎలా పట్టాలి చేసి సువార్త కాదు సుమా, ఆ క్రమం అంతా ఈ 10వ అధ్యాయంలో ఇచ్చాడు. అలాగా ఇద్దరేసి చొప్పున ఆ గ్రామాలన్నిటికీ ఆయన రాజ్య సువార్త వ్యాప్తి కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన పంపించాడు. వారు ఆ పని ముగించుకుని ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు చూడండి 17వ వచనం, ఆ 70 మంది శిష్యులలో సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నావా అని ఆయన రాజ్య సువార్త వ్యాప్తి, ఆయన రాజ్య వ్యాప్తి అప్పుడు కలిగింది. ఉన్నది ఆయన శిష్యులకి ఆయన ఇచ్చిన ఏమంటారు, ఆయన ఏం అప్పగించాడు ఆయన శిష్యులకు? సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఏం చేయాలి? అది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ 70 మందిని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ 70 మందికి కొన్ని సూచనలు, ఒక క్రమాన్ని చెప్పి, ఇద్దరు ఒంటరికి వెళ్ళకూడదు ఎప్పుడు సువార్తకి. ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు చూడండి, ఇద్దరేసి వెళ్ళమన్నాడు, ఒక్కొక్కరు వెళ్ళమన్నాడా? ఎక్కడ మాది 10:1 చదవండి. 70 మంది ఇతరులను నియమించి ప్రతి ఊరికి తనకంటే ముందు ప్రభు ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నాడో ఆయన పరిచర్య యొక్క క్రమం చూడండి. ముందుగానే ఇద్దరిద్దరిని ఆయన రేపు అక్కడికి వెళ్తాడనగా ముందుగానే ఇద్దరు వెళ్ళి ఏం చేయాలి? ఆ పని కొరకు వారిని అక్కడ సిద్ధపరచాలి. ఆయన రాజ్య సువార్త, ఆయన రాజ్య వ్యాప్తి పునాది. ఆ 70 మంది శిష్యుల ద్వారా వారు మళ్ళీ ప్రభు దగ్గర తిరిగి వచ్చి ఏం చెప్తున్నారు? వాళ్ళు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఇంకేమంటారు? ప్రభువా, దయ్యంలో కూడా నీ నామమును మాకు లోబడుతున్నామని చెప్పగా అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏంటది? సాతాను మెరుపులే ఆకాశం నుండి. అది ఎలాగ అర్థం చేసుకోవాలి? వాడి పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ భూలోకంలో ఆయన రాజ్య వ్యాప్తి ప్రారంభమైందో వాడి పతనం కూడా ప్రారంభమైపోయింది. ప్రభు చూస్తున్నాడు, ఆత్మపూర్ణుడే. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు వచ్చి ప్రభు దగ్గర ఏం చెప్తున్నారు? ఓ ఎంతో సంతోషంతో, ఓ నీ నామం ఏం చేసావు? ఎప్పుడైతే వాళ్ళ మాట చెప్పారో ప్రభు ఏమంటున్నాడు? ఆయన సంతోషించలే. ఏమంటాడు ఆయన? ఆయన ఆత్మలో చూస్తున్నాడు. ఏంటి అది? సాతాండు మెరుపులే ఆడి పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆడి పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ భూలోకమంతటా ఆయన రాజ్య సువార్త, ఆయన రాజ్య వ్యాప్తి ఆయన శిష్యుల ద్వారా. ఆయన శిష్యులు అంటే ఎవరు? 12 మందా? ఆయన కుమారుని యేసుక్రీస్తులు పవిత్రపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరూ ఆయన కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి దేవుడు ఆయన ఉద్దేశం,
ఆయన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపడం ద్వారా దేవునికి ఉద్దేశం ఏంటో ఆ వచనాల ద్వారా బయలుపరిచాడు, ఆ ఉపమానం ద్వారా. మరి ఇప్పుడు అందులోకి వెళ్తే టైం అయిపోతుంది. అందుకు వేరే ఏదైనా ఎక్కడైనా సందర్భం వస్తే దాని గురించి దేవుని పరిపూర్ణమైన ఉద్దేశం, ఆయన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపాడు, ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఏ పని అప్పగించాడు, ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? మీకు అప్పగింపబడిన పనిని గూర్చి ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎక్కడుదురు సుమా, నేను ఆయన ఏర్పాటులోకి పిలుచుకున్నాడు, నీకు ఒక పని అప్పగించాడు, నీ జీతం నీకు పని అప్పగించి మళ్ళీ ఆయన తిరిగి వస్తాడట. తిరిగి వచ్చిన తర్వాత నీ దగ్గర ఏమడుతాడు ఆయన? కాబట్టి నీకు అప్పగించిన పని నమ్మకంగా ఆయన మహిమార్థంగా ఈ లోకంలో నువ్వు చేస్తే నీకేమి అప్రియేషన్ వస్తుంది? బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకం ఉన్నాం కాబట్టి ఇదిగో ఇవన్నీ నువ్వు స్వతంత్రించుకో. దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశం అది. ఆయన రాజ్య వ్యాప్తి ఎవరికి అప్పగించాడు? అది ఆయన విశ్వాసం ఉంచడం మన అందరికీ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు అది ఆయన ఉద్దేశం. అది ఎప్పుడైతే ఆయన రాజ్య వ్యాప్తి కలుగుతుందో వాడి పతనము కూడా స్టార్ట్ అయింది. మంచిది. ప్రభు వారు ఏమంటున్నాడు? భయంకరమైన శ్రమలు కలుగుతాయి. గ్రంథమందు ఎవరి పేర్లు దాఖలై ఉన్నాయో వారు ఏం చేసుకుంటారట? వారికి ఒక హింట్ ఇస్తున్నాడు. ఒరే అబ్బాయి, ఇదిగో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషించండి, కానీ దేనికి సంతోషించాలట? ఇదిగో మీరు ఆయన ఏర్పాట్లు ఉన్నారు, దానిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించుడని వారితో చెప్పాడు. మంచిది. ఆయన రాజ్య వ్యాప్తి ఎప్పుడు మొదలైందో సాతాను యొక్క పతనం కూడా అదే మొదలైంది. అలాగే ఇక్కడ ఏమన్నాడు? మరి మన అంశంలోకి వచ్చేద్దాం. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. 12:3 వచనం. ఎందుకు ముందు పెట్టాడు? బుద్ధిమంతులైతే ఇవన్నీ ముందుగానే బయలుపరిచాడు వాక్యం ద్వారా. అవి గ్రహించి ఆయన చిత్తానుసారంగా మన విశ్వాసాన్ని నడిపించుకుంటామని దేవుని యొక్క ఉద్దేశం. ఏది దేవుడు అసంపూర్తిగా ఉండలేదు సుమా. దేవుడు ప్రతి దానికి ఒక క్రమాన్ని, ఆ క్రమంలో మన విశ్వాసాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? కట్టుకుంటూ ఉండాలి. అది కదా యెషయా గ్రంథంలో ఆయన చిత్తానుసారం ఉపవాసాన్ని వదిలేశారు. లోకానుసారం ఉపవాసం, దేవుడు 40 దినాలు ఉపవాసం ఉండమన్నాడా? చెప్పాడా 40 దినాలు ఉపవాసం ఉండమని? లోకస్తులు చేసినట్లు మనం ఏం చేయకూడదు. ప్రతి దానికి ఒక క్రమం దేవుడు ఏదైతే పెట్టాడో ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని ఏం చేయాలి? వారు చేసినట్లు కాదు. ప్రభు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని, అప్పుడు మనం ఏమై ఉంటామో అనేది చెప్తున్నాడు. అప్పుడు ఏమై ఉంటామో, మిఖాయేలు ద్వారా తన ప్రజలను ఇశ్రాయేలుకి విడుదల చూపించాడు. మిఖాయేలు ద్వారా తన ప్రజలను ఇశ్రాయేలుకి ఏం కలుగుతుంది? అలాగే వాడి అధికారంలో కలగబోయే శ్రమల గురించి చెప్పాడు. తర్వాత 3వది, ఆ పరిస్థితుల్లో ఎవరి పేరు ఆ గ్రంథమందు వ్రాయబడతాదో వారు అప్పుడు తప్పించుకుంటారట అని చెప్తూ, తర్వాత మరియు సమాధుల్లో ఉన్నవారు అనేకులు లెగుస్తారు. ఇది కూడా మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను. ఆయన పునరుత్థానము జరిగిన తర్వాత ఆయన పునరుత్థానాన్ని ఏ రీతి వర్ణించాడు పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో చూడండి 15వ అధ్యాయం. పునరుత్థానం అనేది ఒక్కసారి జరిగిపోతున్నా మనుషులకు, ఎవరి క్రమంలో లెగుస్తారట. 23
ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడతారు. ఉండండి. ప్రతి వాడు ఒక్కసారి లేచిపోరు అందరూ. ఇది గమనించుకోవాలి. ఒక్కసారే దానికి కూడా క్రమం ఉంది. ప్రతి వాడు తన తన వరుసలో లేపబడతాడట. దానికి మొదటి ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. కదా, ఆయన పునరుత్థానమే రేపు మనము కూడా లెగుస్తామనే దానికి హామీ. ఆయన పునరుత్థానం ఏంటి? ఆ ప్రథమ ఫలంగా ఎందుకు ఉన్నాడు ఆయన? రేపు నేను కూడా మరణాన్ని జయించి నేను తిరిగి లేస్తాననే దానికి హామీ. చనిపోవటానికి మరణానికి వ్యత్యాసం ఏంటి? చనిపోవటానికి మరణానికి వ్యత్యాసం ఏంటి? చనిపోవటం అనేది తాత్కాలికం. చనిపోవటం ఏంటి? మరణం అనేది శాశ్వతం. కాబట్టి ఆదికాండం 2:17 నువ్వు ఆ పండు తిను దినమున నిశ్చయము నువ్వు అయిపోతావు, మరణిస్తావు అనలే. నిశ్చయము నువ్వు చచ్చదు. కాబట్టి చచ్చిన వాడు ఒక దినాన్ని ఏం చేయాలి? వాక్యానుసారంగా ఈ చనిపోవటం అనేది తాత్కాలికం, శరీరానికి సంబంధించింది. మరణం అనేది ఆత్మకు సంబంధించింది. ఈ వ్యత్యాసం చక్కగా తెలుసుకోవాలి మనం. మరణం వేరే, చనిపోవటము. వాడు ఒక మనిషి చనిపోతాడు, కానీ మరణం ఎప్పుడు కలుగుతుంది? ఆకలి. మరణం ఆకలి సంభవిస్తుంది. మంచిది. ఏం చెప్పుకున్నాం? ఈ పునరుద్ధానం అనేది దానికి ఒక క్రమం పెట్టాడు. ఈ పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. రెండో బ్యాచ్ ఎవరు? ఆయన విశ్వాసం నుంచి చనిపోయి పాతి పెట్టబడిన వారు, బుద్ధిమంతులు. అందులో 2 ఉన్నాయి. విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? 25వ అధ్యాయం మత్తయి 1 నుంచి 14 వచ్చిన ఒక ఉపమానం చెప్పాడు. 10 మంది కన్యకలు, అందులో బుద్ధిమంతులు ఉన్నారు, బుద్ధిహీనులు ఉన్నారు. కాబట్టి అందరూ లేపడసుమా? రెండో బ్యాచ్ ఎవరు? ఎవరైతే వారి విశ్వాసాన్ని జ్ఞానంగా కాపాడుకుంటారో అదే దానియేలు అన్నాడు, బుద్ధిమంతులైతే. ఎవరైతే బుద్ధిగా వారి విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువును విశ్వాసం నుంచి మరణిస్తారో, క్రీస్తు పునరుద్ధానుడుగా క్రీస్తు ద్వారా విడుదల కలిగిన నాటి నుండి ఆఖరి మనిషి ఎవరైతే ప్రభు రాకడ ముందు చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి చనిపోతారో, ఆ చనిపోయిన వారిలో బుద్ధిమంతులు ఏం చేయబడతారో అది రెండో బ్యాచ్. మూడో వాళ్ళు బ్రతికి ఉండు. మనం పునరుద్ధాన క్రమం చూసారా? మొదటి ఫలం ఎవరు? క్రీస్తు ప్రభు. రెండోది ఆయన విశ్వాసం ఉంచిన చనిపోయిన వారు. ఆయన విశ్వాసం ఉంచి వారి విశ్వాసం జ్ఞానంగా బుద్ధిగా కాపాడుకున్న విశ్వాసం. మూడోది ప్రభు వచ్చేసాడు, మనం బ్రతికి ఉన్నాం. మన విశ్వాసాన్ని చిత్తానుసారంగా జ్ఞానంగా కాపాడుకుంటే మనం ఏం చేయబడతాం? మన మరణం చూడడం కానీ మహిమ శరీరాలు ధరించుకుని ఆయన దగ్గరికి వెళ్తాం. నాలుగో బ్యాచ్ ఎవరు? 1000 ఏళ్ల పాలన తర్వాత. 1000 ఏళ్ల పాలన తర్వాత 24 వచనంలో ఏం చెప్పాడు ఆయన? 24వ అధ్యాయంలో అందరూ. అది ఎప్పుడు కలుగుతుంది? ఫస్ట్ యుద్ధం మిఖాయిల్ ద్వారా అపవాదిని బంధించి 1000 సంవత్సరాలు ఎక్కడ పెడతాడు? అగాధంలో పెడతాడు కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదువుకున్నాం. మళ్ళీ వాడికి కొంతకాలం ఏమవుతుంది? అది విడుదల. ఆ విడుదల కలిగినప్పుడు లోకంలో కొంతమంది రాజుల్ని సమకూర్చుకుని వాడు యుద్ధం చేస్తాడు. అప్పుడు యుద్ధం చేసేది ప్రభు. మొదటిసారి ఎవరు యుద్ధం చేశారు? వాడితోటి మిఖాయిలు యుద్ధం చేసి అగాధంలో పడేశాడు. రెండోసారి ప్రభువే వాడితో ఏం చేస్తాడు? ఆ యుద్ధంలో వాడిని జయించి వాడికి సంబంధించిన వారు అందరూ పడద్రోయబడిన వారు ఉన్నారు కదా, వారందరూ ఏం చేయబడతారు? అగాధం కాదు, ఇంకా నరకమే. మరణం. నరకం అంటే ఏంటి? మరణం. మరి పూర్ణమైన ఎడబాటు. ఇంకా
తర్వాత ఆదాముతో పాటు చంపింపబడేది అంతా లయమైపోతుంది. ఆ తర్వాత ఆదాముతో పాటు ఏదైతే భూలోకం ఏదైతే శపింపబడిందో అదంతా ఏమైపోతుంది, అదంతా కూడా నరకంలోకి కాల్చివేయబడుతుంది. అప్పుడు శూన్యములో ధవల సింహాసనం మీద ఆయన కూర్చుండి అప్పుడు అందరికి పునరుద్ధానం. నువ్వు విశ్వాసం ఉంచిన వాడైనా ఎవరైనా సరే, ఆదాం మొదలుకొని ఆఖరి మనిషి వరకు ఏముంటది, అప్పుడు పునరుద్ధానం ఉంటుంది. అది ఆఖరి పునరుద్ధానం. అదేంటిది? మొదటి పునరుద్ధానం ప్రథమ ఫలము క్రీస్తు. రెండో వరుస ఎవరు? బుద్ధిమంతులు, విశ్వాసులు అందరు కాసమ్మా. విశ్వాసాన్ని జ్ఞానంగా బుద్ధిగా కాపాడుకున్నవారు. మూడోది ఈ భూలోకంలో బ్రతికి ఉన్న బుద్ధిమంతులని విశ్వాసం. నాలుగోది అందరూ ఆయన ధవల సింహాసనం ఎదుటి ఏం చేయబడాలి? తీర్పు కాదు, నిలబడిన తర్వాత ఏం చేస్తాడు? దూతలు వచ్చి గొల్లవాడు మేకలోంచి గొర్రెలు వేరు చేసినట్టు వెయిట్ చేసేస్తాడట. గొల్లవాడు మరి వాళ్ళు ఎవరు అనేది అంత మన జ్ఞానానికి అందనిది. నేను అనుకోవటం, ఒకసారి క్రీస్తులో విమోచింపబడిన వ్యక్తి దేవుడు తన విమోచన ఏం చేయడైనా అలాగని నిర్లక్ష్యంగా మనం ఉండాలని కావసమా? దేవుని ప్రజలను ఇశ్రాయేల్ ఎవరో మనకు తెలియదు, కానీ తన కుడి చేతి ప్రక్కనే నిలబడిన వారిని గురించి ఏం చెప్తున్నాడు ఆయన? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులరా, ఇదో మీ కొరకు సిద్ధపరిచిన దానిని మీరు ఏం చేయాలి? వారికి ఏముండవు, వాడికి అధికారం కానీ బహుమానాలు ఏముండవు, కానీ వారు స్వతంత్రించుకుంటారు. మిగతా బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? అది మరణం. అదేంటది? మరణం సుమా. మరణం యొక్క సంపూర్తి అర్థం ఇంకా మరణం. అలా అందరూ నరకులకు ఏం చేయబడతారు? రెండో బ్యాచ్ నా తండ్రి చేత శాపింపబడిన వారు అన్నారు. మీ కొరకు సిద్ధపరిచిన దానిని మీరేం చేసుకోవాలి? అందుకు దానియేలు ద్వారా చక్కటి క్రమం ఇక్కడ అన్ని చూపిస్తున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? మిఖాయేలు ద్వారా దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి విడుదల ఒకటి. రెండోది ఆ కాలంలో జరగబోయే మహాశ్రమల గురించి చెప్పాడు. మూడోది ఎవరైతే వారి పేర్లు జీవగ్రంథంలో రాసుకుంటారో వారు ఆ పరిస్థితుల్లో తప్పించుకుంటారని చెప్తూ, మరియు సమాధులలో నిద్రించి అనేకులు ఏం చెప్పడతారట? మేల్కొంటారు. సమాధుల్లో అనేకులు మేల్కొంటారు. ఎప్పుడు ఇది? 1000 ఏండ్ల పాలన తర్వాత దేని మేల్కొంటారట? కొందరు నిత్య జీవం అనుభవించటకును, కొందరు నింద పాలవటానికి, మరణానికి. ఈ సంగతులన్నీ చెప్తూ, ఇదిగో మీరు నిజంగా బుద్ధిమంతులైతే మీ విశ్వాసం ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకుంటే వారికి ఏం కలుగుతుందట? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె పరిశుద్ధులకు ఔన్నత్యం క్రీస్తులో ఎలా ఉంటారట? ఆకాశ మండలంలో జ్యోతులు ఏ రీతిగా ఉంటాయో ఆ రీతిగా పరలోకం ప్రకాశిస్తారు. రెండోది నీతి మార్గాన్ని అనుసరిస్తూ వారేచాలి. ఒక విశ్వాసి వాడి నీతి మార్గంలో ఉండాలి. కొంతమందిని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు సంపాదించుకోవాలి. 2 పనులు ఉన్నాయి. ఆ 25 అధ్యాయం మత్తయి చాలా ముఖ్యమైనది. ఉపమానాలు 2. దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని విమోచించుకున్నాడంటే సర్లే నన్ను విమోచించుకున్నా చాలు అనుకోకూడదు సుమా. మీరు దేవుడు నిన్ను విమోచించుకున్నాడంటే నీకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఒక పని. సంఘం అంటే ఆయన శరీరంతో పోల్చారు. ఆయన కృపావరాలు, దేవుడు ఏ కృపావరం నీకు ఇచ్చాడో ఆ కృపావరము నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇవ్వబడిన తలాంతను ఏం చేయాలి?
ఫలించేటట్టు ఉండాలి. దాచిపెట్టేకూడదు సుమా. దాచిపెట్టిన వస్తాడు ఏం చేయబడ్డాడు? వాడి కాలు చేతులు గట్టి ఎక్కడేమన్నాడండి? మన విశ్వాసాన్ని క్రీస్తు మార్గంలో నడిపించుకుంటా ఉండాలి. కొంతమందిని ఏం చేయాలి నువ్వు? ఆయన వైపు ఎవరైతే త్రిప్పుదురో, చదవండి మంచి మాటలవి, ఎన్నోసార్లు చదువుకుంటాం. మరి మనం దేవుని ఉద్దేశం అని చెప్తున్నాడు. దానియేలు ద్వారా బయలుపరచు ప్రభువు అని చెప్పాడు 24వ అధ్యాయంలో. దానియేలు చెప్పినట్లు దానియేలు ఏదైతే బయలుపరిచాడో అది ఇప్పుడు చూపించాడు ప్రభువు అక్కడ. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని అలా ఉంటారు. రెండోది, నీతి మార్గమును అనుసరించి కామపెట్టుకున్నాడు. ఒకటి ఏం చేయాలి? నీవు నీతి మార్గాన్ని అనుసరించాలి. నీతి మార్గం అంటే క్రీస్తులో దేవుడు సిద్ధపరచిన ఆ మార్గంలో పరిశుద్ధాత్మ సహాయంతో నడిపింపటం. వాక్యానుసారంగా మన విశ్వాసాన్ని మనం తోచినట్లు కాదు సుమా. ప్రతి దానికి దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమానుసారంగా మనం ఏం చేస్తూ ఉండాలి? ఏదో నేను మందిరానికి వస్తున్నాను అత్తమా అని చెప్తాను, ఎక్కడ కుదురుతుంది, నేను పరీక్షలు సిద్ధపడాలి కదా అంటా ఉంటారు కొంతమంది. సిద్ధపడతాడు దేవుడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం అయింది, లోకానుసారమైన స్థానం లోకాన్ని. ఆయనకంటే నువ్వు దీన్ని ఎక్కువగా ఎంచుకుంటే రేపు ఏం చేసుకుంటావు? అసలైంది పోగొట్టుకుంటాం. మన విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకోవటం అంటే చెప్తున్నా. అందరూ అంతే, నేను కూడా ఒకప్పుడు అంతే. అందుకే పరిమితమైన భక్తి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మనకి పరిమితమైన భక్తి, ఆయన చిత్తానుసరణ భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి తప్ప పరిమితం వస్తున్నాను మందిరానికి వస్తున్నానని కుదిరితే దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను కోసమా. దేవుడు తన ఏర్పాట్లు పిలుచుకున్నాడంటే దేని కొరకు? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీకు ఏదైతే అప్పగించాడో పని ఏం చేయాలి రేపు నమ్మకంగా. ఆయన మరీ లెక్క అడుగుతాడట. ఆయన ఏం చేస్తాడైనా? ఆయన మళ్ళీ నిన్ను ఊరికి వదలు సుమా, నిన్ను వదిలేయటానికి కాదైనా. నువ్వు నీతి మార్గంలో నడవాలి. కొంతమంది నీతి మార్గంలో ఏం చేయాలి? నడిపించేటట్టు మన విశ్వాసం, మన ప్రవర్తన క్రీస్తు ప్రకటించే విధంగా ఉండాలి. పర్వాలేదు, నేను నమ్మేస్తున్నానండి, పర్వాలేదు రండి, నేను వెళ్ళిపోతాను పరలోకానికి అనుకోకండి. ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరిని అనేకులు త్రిపుతారో వాళ్ళు ఎలా ఉంటారట? వారు నక్షత్రము వలె ఆశిస్తారు. వెలుగు. ప్రభు ఏ రీతిగా లోకానికి వెలుగై ఉన్నాడో మనం కూడా మన ద్వారా క్రీస్తు వెలుగు ఏం చేయబడతా ఉండాలి? ప్రకాశింప. టైం అయిపోతుంది. చూడండి మరి ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. అదే 12:10. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానములను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు ఏం చేయలేట అని చెప్తూ, కానీ బుద్ధిమంతులు గ్రహిస్తారట. బుద్ధిమంతులు ఏం చేస్తారు? ఈ సత్యాలు. బుద్ధిమంతులు అంటే రెండు జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన జ్ఞానం, ఒకటి ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఈ బుద్ధి అంటే ఇక్కడ ఏంటిది? నువ్వు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటే ఈ విషయాలు ఏం చేస్తావు? నువ్వు వివేచిస్తావు, గ్రహిస్తావు. చాలామంది గ్రహిస్తారు, వాక్యాన్ని గ్రహించేవారు కూడా చాలామంది ఉన్నారు, కానీ దాన్ని అనుసరించేవారే తక్కువ. మనం వినటం మటుకు వినేవారుగానే ఉండకూడదట, దానిని అనుసరించేవారుగా ఉండాలి. ఆలోచించండి 11వ అధ్యాయం 32-33. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకుంటాడు. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు
జనములలో బుద్ధిమంతులు అనేకులను బోధించుదురు గాని బహు దినములు ఖడ్గమూలనను జనసుమా నీ సమయం ముగిక ముందే జ్ఞానంగా మన విశ్వాసం ద్వారా కొంతమందిని ఏం చేయాలి? ప్రభు తట్టు తిప్పివారంగా. బుద్ధిమంతులమైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలి మనం ఉంటాం. మంచిది. మరి ఇంకొక సందర్భం హబక్కులో ఉంది. ఆ రెఫరెన్స్ చదువుదాం, వివరించను, టైం అయిపోయింది. ఆరాధనకు వెళ్ళిపోదాం. హబక్కు గ్రంథం 3వ వచనం 19వ వచనం, 3వ అధ్యాయము 19. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను తన ప్రజలను విడిపించడంలో దేవుని యొక్క మహిమ. 17వ వచనం చదువుదాం. క్రీస్తుల పరిశుద్ధులకు ఔన్నత్యాలన్నదట. అంజూరపు చెట్లు పొయ్యి కొట్టినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, కాపు లేకుండా ఉండినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు. కాబట్టి ఏ పరిస్థితులైనా మనము ఆయన యందు ఆనందించే వారంగా ఉండాలి. ఎప్పుడు ఆయన మనలో ఆనందిస్తాడు? మర్చిపోయినప్పుడే. ఎవరైతే ఆ విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచుకుంటారో వారి పట్ల దేవుడు ఏమైనాడు? ఇక్కడ హబక్కుకు తన ప్రజలు చెప్తున్నాడు తన అనుభవాన్ని. ఇదిగో ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినాను, అన్ని ఉంటే ప్రభువులో ఆనందించడం కాదు సుమా. ఏమీ లేకపోయినాను అదే అన్నాడు. అంజూరపు చెట్లు పొయ్యికొండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, కాపు లేకుండా ఉండినను, చేతులు పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, ఏమి లేకపోయినా సరే ఈ లోకంలో దేవుడు క్రీస్తులో మనకిచ్చిన ఆ గొప్ప హామీ ఏంటి? దానిని బట్టి దాని విలువ గ్రహించిన వారు ఎవరు ఆనందిస్తారట? ఈ లోకంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా సరే ఆయన ఏమంటాడు? ఆయన నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఏం చేస్తాను? ఇది అసలైన విశ్వాసం. ఏ పరిస్థితులైనా సరే కృంగిపోకూడదు సుమా. ఒక విశ్వాసి ఏం చేయకూడదు? కృంగిపోటుకు ఎటువంటి స్థానం లేదు. మన పిరికి వరం కాదు, పిరికి ఆత్మనే మనకి ఎటువంటి ఆత్మనిచ్చాడు ఆయన? ఆత్మనిచ్చాడు. వాడు పరిస్థితులు మనం ఏం చేయకూడదు? భయపోయి అటు ఇటు పారిపోకూడదు సుమా. దేవుడు ఏ పరిస్థితుల్లో పెట్టాడు ఆ పరిస్థితుల్లో ఆయన ఆనందించే విధంగా మన విశ్వాసాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? బలపరుచుకుంటూ ఉండాలి. హబక్కుకు చెప్తున్నాడు, ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా సరే నేను ఎవరైనా ఆనందిస్తాను? నేను యెహోవా యందు. అందరూ చదువుతాం 18, 19. నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను. నా ప్రభు యెహోవాయే నాకు బలము, ఎలేసట నా కాలను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలముల మీద పాత నిబంధన ద్వారా పరిశుద్ధులకు ఔన్నత్యాన్ని మనం చూసాం. మరి వీలైతే వచ్చే వారము కొత్త నిబంధనలో కొన్ని సందర్భాల ద్వారా పరిశుద్ధులకు ఔన్నత్యాన్ని చూసి వేరే అంశంలో వెళ్ళిపోదాం. దేవుడు తన కృపయందు ఇటువంటి విశ్వాసం పరిశుద్ధాత్మ ద్వారా మనలో కలుగజేయను గాక. ఆరాధనలకు వెళ్ళిపోదాం. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారట? పరిశుద్ధుల ఔన్నత్యం. రేపు మనం ఎక్కడ ఉంటాం? మనం ఆకాశ మండలములో